గురుగారు, శని రాహువులు కలిసి ఒకే రాశిలో ఉండకూడదు, అలా ఉంటే దేశానికి అరిష్టం అని అంటారు, నిజమేనా? ఉన్న ప్రమాణం బిందువు, ఒక చుక్క. ఆ బిందువు చుట్టూ ఉండే వైశాల్యం 360 డిగ్రీలు, రేడియస్ ఆర్ అంటాం. పై అన్న సిద్ధాంతంతో 22/7 మనం గణిత శాస్త్రాన్ని అనుసరించి నిరూపిస్తూ ఉంటాం. ఈ 360 డిగ్రీలను 12 గడులుగా విభజించినప్పుడు ఒక్కొక్క గడికి 30 డిగ్రీల ప్రమాణం. ఈ 12 గడులలో 9 గ్రహాలు సంచారం చేసి తీరవలసిందే. ఒక బిందువుకు మనం దారం కట్టి ఆ దారం చివర ఒక పిల్లవాడి కాలికి లేదా కాలికి వేసినటువంటి ఆ అంతెకు ముడి వేస్తే వాడు ఎంత దూరం ప్రయాణించినా ఆ వృత్తంలోనే. ఎలాగో ఈ నవగ్రహాలు కూడా ఈ 12 రాసుల వృత్తంలోనే 360 డిగ్రీలలోనే సంచారం చేయాలి. తప్పనిసరిగా రాహువు కేతువు ఏదో ఒకప్పుడు ఎంతో కొంతకాలానికి తారసపడడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రాహువు కేతువు ఈ ఇరువురికి స్వయం ప్రతిపత్తి లేదు. వారు ఏ గడిలో ఉంటారో ఆ గడికి సంబంధించిన భావాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటారు, విధ్వంసం పుట్టిస్తూ ఉంటారు. వీరికి స్వతంత్ర శక్తి లేదు కనుక ఎవరి లక్షణాలు ఆపాదించవచ్చు అనే ప్రశ్న వేసుకున్న జ్యోతిష శాస్త్రం రాహుగ్రహం శనికి సంబంధించిన గుణాలను కలిగి ఉంటుంది అని చెప్పగా, కేతుగ్రహం కుజుడికి సంబంధించిన లక్షణాలను కలిగి ఉంటుంది అంటూ నిర్ధారణ చేసింది. కేతువు కుజ స్వభావం, రాహువు శని స్వభావం. ప్రయాణ గమనంలో శని రాహువు ఇరువురు ఒకే రాశిలో ఉండేటటువంటి కాలం. ఒక్క శని సిద్ధమైతేనే ఏలినాటి శని అన్న పేరిట, అర్ధాష్టమ శని అన్న పేరిట, లగ్నంలో శని అన్న పేరిట వివిధ రూపాలలో శని దోషం కారణంగా సంకల్పాలన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉండగా బద్ధకంతో, నిరాసక్తతతో, రోగకారకంగా, అనారోగ్య పరిస్థితులతో ఉండేటటువంటి జనజీవన స్రవంతి, జనజీవనం స్తంభించిపోయే ప్రమాదం. ఒక శని ఇంత పని చేసేటప్పుడు శనికారకత్వం గల రాహువు కూడా శని పక్కనే చేరితే ఆ ఫలితం రెట్టింపు అవుతుంది. కనుక మందకొడితనం ప్రజలలో పెరిగే అవకాశం శని రాహు కలిసి ఉండేటటువంటి కాలం. మీనరాశిలో ప్రస్తుతం ఈ స్థితి ఏర్పడి ఉంది. ప్రత్యక్షంగా ఇబ్బంది పడేటటువంటి రాశులు ధనుస్సు, కుంభం, మీనం, మేషం. అలాగే సింహరాశి వారికి కూడా ఈ శని రాహువు యుతి విపరీతమైన అనారోగ్యాన్ని, మానసిక కష్టాన్ని కలిగిస్తుంది అని జ్యోతిష శాస్త్రం. నివారణ శివనామ స్మరణ, ఇది యోగం.